శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. అమావాస్య రోజు నుంచి నెలాఖరు వరకు 31వ తారీఖు వరకు 11వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నెల 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని పనుల వలన మనకి తెలియకుండానే మనం బిజీ అయిపోతూ ఉంటాం. అలాగే ఈ శుక్రుడు చూస్తేనేమో మనకి చక్కగా లగ్నాత్తు ఉన్నాడు. ఆయన కాస్త మనకి ద్వితీయంలోకి మారబోతున్నాడు ఎప్పుడు 19వ తారీఖున. అదేవిధంగా ద్వితీయంలో ఉన్నటువంటి రవి తృతీయమైనటువంటి మకర రాశిలోకి మకర సంక్రమణం కూడా జరగబోతుంది. సరే, అన్ని విధాలా కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి చిన్న స్వల్ప చికాకులు కానీ అనారోగ్యాలు కానీ అవన్నీ కూడా సమసిపోయి కాస్త మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమవుతోంది. అందువల్ల ఈ అమావాస్య తరువాత మనకు ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలియజేస్తాం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక చతుర్థంలో చూస్తే అర్ధాష్టమ శని భగవానుడు యథావిధిగా ఉన్నాడు. పంచమంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ కట్ చేసుకోండి. పంచమంలో రాహు ఉన్నాడు. షష్టమంలో గురువు ఉన్నాడు. ఆ తర్వాత 11th హౌస్లో కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనకి చూసినట్లయితే మనము భగవంతుని దయ వలన మనలో ఉండేటటువంటి పాజిటివ్నెస్ వలన అన్నింటినీ అధిగమించి ముందుకు పోతున్నారు ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం అని చెప్పొచ్చు. అయితే కొన్ని విషయాల్లో కొన్ని తొందరపాటుతనం వలన కూడా మీకు ఇబ్బందులు కలిగినటువంటి సంఘటనలు జరిగాయి. దాని వలన మీరు అయ్యో అనుకుంటారు. కానీ జరిగిపోయిన విషయంలో మరి ఇంక మనం వెనక్కి తీసుకోలేం కదా, వేసిన అడుగు వెనక్కి తీసుకోలేము. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణంగానే ఉంది. ఆధ్యాత్మిక చింతన పెంచండి, భక్తి భావాలు పెంచండి. ముఖ్యంగా ఈ అమావాస్య పూట మీరు శ్రీ మహాలక్ష్మి మహావిష్ణువు ఆరాధన చేస్తే మీ యొక్క శని భగవానుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకం చదువుకుంటూ విష్ణు అష్టోత్తరంతో సుగంధభరితమైనటువంటి మల్లెపూలు కానీ సన్నజాజి పూలతో శ్రీ మహావిష్ణువుని అర్ధరాత్రి 12 గంటల వేళ తెల్లటి బట్టలు మీరు కట్టుకొని తెల్లటి టవలు పీట మీద వేసి చక్కగా ముగ్గు పెట్టి దాని మీద పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ పసుపు వేసి దాని మీద తెల్లటి టవలు వేసి దాని మీద ఈ లక్ష్మీనారాయణని పటం పెట్టుకొని పసుపు వినాయకుడిని చేసుకొని ఓం గం గణపతి నమః అని పూజ చేసుకొని ఆ తర్వాత ఎవరైతే లక్ష్మీనారాయణని సేవిస్తారో తీపి ప్రసాదం అంటే ఏమిటి, పాయసాన్న ప్రియాసక్త అంటూ ఉంటారు కదా అమ్మవారిని. అలాగే పాయసాన్నాన్ని పాలతో చేసినటువంటి ఇన్ని బియ్యం తీసుకొని అన్ని పాలు వేసి చక్కగా ఉడకబెట్టండి. ఆవు పాలతో కొద్దిగా ఆవుని చుక్క వేయండి. మనకి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, పంచదార వేయచ్చు, బెల్లం వేయచ్చు. నివేదనకి రెడీ పెట్టండి. యాలక్కాయలు పొద్దున్నే అమావాస్య రోజు పొద్దున్నే నానబెట్టేసుకోండి 54 నుంచి 108 వరకు. దాన్ని దండ కింద గుచ్చండి. సాయంత్రానికి మెత్తబడిపోతాయి. చిన్నగా దండ కింద గుచ్చండి. అవన్నీ కూడా అమ్మవారికి అయ్యవారికి 108 పటానికి కరెక్ట్గా సరిపోతుంది. వేసేసి నమస్కారం చేసుకోండి. పూలదండ ఈ యొక్క యాలక్కాయల దండ ఇది వేసి చేసినట్లయితే అన్ని విధాలా కూడా మీకు బాగుంటుందండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మనకి అర్ధాష్టమ శని దోషం వల్ల కలిగేటటువంటి నలుగుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. కానప్పటికీ కూడా కొంచెము అన్నిట్లలోని కూడా ఇంట్రెస్ట్ పక్కకి వెళ్ళిపోవడం అనేది ఉంది చూశారు. అది పోయి అన్ని విషయాల్లోని కూడా మీకు ఈ పనులు నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం ఈ భగవంతుని వైపుకి మీరు అడుగు వేస్తే తప్పక కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉండడమే మనకి దైవిక శక్తి వలన పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అమావాస్య పూట ఇది చేసి తీరండి.
తర్వాత ఏంటంటే మనకి మిశ్రమంగానే కనిపిస్తున్నాయి, అంతా కూడా అద్భుతాలు జరిగిపోయేవాళ్ళే అంటే కనుక దైవానుగ్రహం కావాలి. దేవుడు లేడు, దేవుడు వల్ల ఏమీ కావటం లేదు, నేను ఇలాగే ఉన్నాను అనే విరక్తి భావాలు పక్కకు పెట్టేసేయండి. దైవం వైపు అడుగులు వేయండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమిటంటే కనుక ఆదాయాలందు కొంత మెరుగుదల, ఆరోగ్యమందు కూడా అనారోగ్యాన్ని అధిగమించడానికి మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే కొంచెము మనకి సూర్యారాధన చేసుకోవడం, ప్రతిరోజు విడవకుండా మానకుండా ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చదవడం కానీ. అంటే మనం చదవడం వల్ల మనకి బాగుంటుంది. చదవడం టైం నయి మిలేగా అంటూ ఉంటారు కొంతమంది, టైం లేదండి నాకు అంటూ ఉంటారు. పోనీ వినండి బాబు, విన్నా కూడా మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడానండి కొంచెం మనకి కలిసి రాకపోవడం అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కోర్టు వ్యవహారాల విషయంలో కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఏదైనా మాట పట్టింపులు కానీ, లేకపోతే ఏదైనా వ్యవహారంలో మనకి సరైన అండ లేకపోవడం వల్ల ఆ వ్యవహారాలు కొలిక్కి రాలేదని మీరు వాపోతూ బాధపడుతూ ఉంటారు. కానీ తానొప్పించక తానవ్వక అన్నట్టుగా మనము కొంచెం కొన్ని విషయాల్లో ఎదుట వాళ్ళకి కూడా మనం అన్ని విధాల అనుగుణంగా ఉంటేనే మనకి రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ అనేది వస్తుంది. అందువలన మీరు అందరితోటి కూడా ఒక సంఘీభావంతో ఉన్నట్లయితే, ఐకమత్య ధోరణిలో ఉన్నట్లయితే, మనకి మనం కొన్నాళ్ళు అలా ఉన్నట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు ఉపకారం చేయడానికి అందరూ ముందుకొస్తారు. అందువల్ల ఇంట్లో వాళ్ళతోటి కానీ బయట వాళ్ళతో కానీ వాదనలకు వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. కోపం వస్తుంది కదా, నాలుక ఉంది కదా అని మనం ఉపయోగిస్తే మన పనులన్నీ కూడా అటకెక్కి కూర్చుంటాయి, ఏ పనులు అవ్వవు, గొడవలు ఎక్కువైపోతే మనశ్శాంతి కరువైపోయి టెన్షన్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇవన్నీ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు కొన్ని ఓపికతో చేయాల్సిన పనులు ఉన్నాయి. అదే కాకుండా ప్రతి వారం శనివారాలు ఎన్నొస్తే అన్నీ 7 వారాలు విడవకుండా మానకుండా మీరు చేసి చూడండి. ఆ తర్వాత నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. 7 శనివారాలు చక్కగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయండి. చేసుకుని గోధుమ నూక, పంచదార సత్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టినట్లుగా చేసి వెంకటేశ్వర స్వామి, పద్మావతి, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసి ఒక 2 అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నివేదన చేసి చక్కగా గోవింద నామాలతో ఇల్లంతా కూడా చక్కగా పవిత్రమైనటువంటి పాజిటివ్నెస్తో మీరు నింపుకొని శనివారం నాడు అన్నదానం చేస్తే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. పరిహారం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ప్రతి నిమిషము గోవింద అని గోవిందనామాన్ని తలుచుకుంటూ ఉండండి. గోవిందుడు అందరివాడే, మిమ్మల్ని చక్కగా చల్లగా చూస్తాడు. ఓం శ్రీమాత్రే నమః.